హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. అనుమానమే పెనుభూతం అంటారు. మన అనుమానాలన్నీ కూడా అవి చిన్న అనుమానంతో స్టార్ట్ అయ్యి పెనుభూతమై మన జీవితాల్ని సర్వనాశనం చేస్తుంది. మన అపనమ్మకాల వెంట వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏది నమ్మకుండా ఉంటాం. అదే మనకి అవసరమైతే మాత్రం నమ్ముతూ దాని గురించి ఎటువంటి అపనమ్మకం లేకుండా మనం ఆ వర్క్ చేసుకెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు విజయం సాధిస్తాం. ఎందుకంటే అప్పుడు అవసరం కనుక. అవసరం అన్నిటినీ సరిచేస్తుంది. అపనమ్మకాలన్నిటినీ కూడా సరిచేస్తుంది. కాబట్టి మన మనసులో అవసరాన్ని సృష్టించుకోవాలి. ఎప్పుడైతే అవసరాన్ని సృష్టించుకున్నామో అప్పుడు ఆ నమ్మకాల వ్యవస్థ నుంచి, అపనమ్మకాల వ్యవస్థ నుంచి నమ్మకం అనే వ్యవస్థలోకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక పని చేద్దామంటే దానికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానం ఎలా అంటే మామూలుగా చిన్నగా వచ్చి అది పెనుభూతమై మీకు పని చేసుకోకుండా ఆ వర్క్కి ఆటంకం పరుస్తుంది. అంటే ఒక భోజనం తయారు కావాలి అన్ని వెంటనే భోజనం వచ్చేది కదా, దానికి ఎంతో ప్రిపేర్ చేస్తేనే కానీ భోజనం రెడీ అవుతుంది. అలాగే అనుమానం కూడా మనకి అలా దశలు దశలుగా మనకి పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి మనం అనుమానాన్ని ఎప్పుడైతే మన జీవితంలో సృష్టించుకున్నామో, పత్రిసారి ఏమంటారంటే సాహసం చేయరా డింబక అంటారు. అంటే మా గురువుగారైన పత్రిజీ, నీకు ఏదైతే అనుమానం, అపనమ్మకం, పిరికితనం ఇవన్నీ వచ్చాయో అది చెయ్యి అంటారు. భయం ఉండడం ఇవన్నిటినీ కూడా నీకు ఏదైతే ఉన్నాయో వాటిని చెయ్యి అంటారు. నీకు నమ్మకం లేదు, దాన్నే చెయ్యి, ఏం జరుగుతుందో చూడని. అంటే జీవితం ఒక ఎక్స్పెరిమెంట్ మాట. మనం ప్రతి క్షణం కూడా జీవితం మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే అనుభవపూర్వకమైన జ్ఞానం లభిస్తుంది. అక్కడ కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ దాన్ని మనం జీవితంలో అప్లై చేసినప్పుడు దాని తాలూకు రిజల్ట్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది. దాని ద్వారా మనం ఇతరులకి ఆనందాన్ని పంచుకోగలం. మన జీవితంలో కూడా ఆనందం అనేది మిగులుతుంది. అంతేగాని పైనుంచి మనం ఆ నీటిలో దూకకుండా నీటి తాలూకు లోతు ఎంత అనేది చెప్పలేము. అంటే మనకి ఎన్నో గత జన్మల తాలూకు అదేంటి, ఈ జన్మలో ఏంటి, మన తల్లిదండ్రులు ఏంటి, సంఘం ఏంటి, మన చుట్టూ పెరిగిన వాతావరణం ఏంటి, ఇవన్నిటి పట్ల కూడా మనకు కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎన్నో అపనమ్మకాలు ఉంటాయి అన్నమాట. అన్నిటికీ అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నిటినీ ఛేదించుకుంటూ వెళ్ళినప్పుడే మన జీవితంని ఇంకా కలర్ఫుల్గా, అద్భుతంగా చేయగలం. అనుమానం ఉంటే అది అక్కడే మనం ఆగిపోతూ ఉంటాం అన్నమాట. ఆ అనుమానం అవసరమే అయితే దాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. అక్కడ అపనమ్మకం ఉన్నప్పుడు సృష్టించుకోలేము. అదే అక్కడ నీకు అవసరం అయిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని సృష్టి చేయగలుగుతారు. అప్పుడు ఎటువంటి అపనమ్మకాలు ఉండవు. ఇంతవరకు ఎంతో వాదన చేస్తారు దాని గురించి. నాకు అనుమానంగా ఉంది, ఇలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది. అనుమానం ఒక పెనుభూతమై కూర్చుంటుంది. దానికి ఎన్నో వివరణలు ఇస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే అవసరం అయిందో అప్పుడు దానికి ఏదీ కూడా ఉండదు. నువ్వు దాన్ని అవసరాన్ని సృష్టించుకున్న రోజు అక్కడ అనుమానాలు అనేవి ఏమి లేకుండా అక్కడ నిజాన్ని గ్రహించగలుగుతావు. నిజమేంటి అనేది అంటే నువ్వు ఏది సృష్టించుకుంటావో, ఏదైతే నువ్వు నమ్ముతావో దాన్ని నువ్వు సృష్టించుకోగలవు. నువ్వు నమ్మలేని దాన్ని నువ్వు సృష్టించుకోలేవు. ఎందుకంటే నీ లోపల ఆ ఎనర్జీ ఫామ్ అవ్వదు, అపనమ్మకంతో ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి నీ నమ్మక వ్యవస్థ బలంగా ఉండాలి. ప్రతిదాన్ని ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే చేసావో అప్పుడు నువ్వు ఆ నమ్మకాల వ్యవస్థ నుంచి బయటపడి, అపనమ్మకాల వ్యవస్థ నుంచి బయటపడి నమ్మకాల వ్యవస్థలోకి వెళ్తూ నీ జీవితాన్ని ఇంకా సుస్థిరంగా చేసుకుంటూ, ఇంకా రంగులమయం అద్దుతూ, ఇంకా అద్భుతంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ, అది అందరికీ పంచుతూ నువ్వు అందరికీ మార్గదర్శకత్వం అవుతావు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎన్నో మాటలు మనం వింటాం, చూసినవి వింటాం, చూడలేనివి వింటాం, ఎన్నో విషయాలు వింటాం. కానీ అందులో ఎంత నిజం ఉంది అనే అనుమానం ఉంటుంది. ఆ ఎంత నిజం ఉన్నదాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. చేసినట్లయితే
మనకి దాని తాలూకా అది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు అది అవసరంగా మారుతుందో అప్పుడు అది విజయం వస్తుంది. ఇలా ప్రతి విషయం పట్ల మనం ఇదే అప్లై చేసుకోవాలి. దీన్నే అప్లై చేసుకున్నట్లయితే అక్కడ అది సజావుగా అన్ని పనులు కూడా మనకు జరుగుతాయి. మన జీవితంలో ఆ అపనమ్మకాలు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ నమ్మక వ్యవస్థతోని మనం వెళ్తూ ఉంటే ఆ నమ్మకం లేనప్పుడు లోపల నుంచి ఆ ఎనర్జీ కూడా రాదు. ఎప్పుడైతే నువ్వు నమ్మావో అప్పుడు ఎనర్జీ ఫామ్ అవుతూ దాన్ని నువ్వు సృష్టి చేయగల శక్తి, ఆ యుక్తి, తెలివి అన్నీ కూడా నీ సొంతం అవుతాయి. అప్పుడు విజయ పరంపరలో వెళ్తూ ఉంటాం. అలా ప్రతి విషయం పట్ల కూడా చాలా అనుమానాలు ఉంటాయి. అనుమానాలను దూరం చేసుకుంటూ నిజాలేంటి అనేవి నువ్వు ప్రతిదీ కూడా ఒక సాక్షిలా గమనిస్తూ ఉండాలి. సాక్షిలా గమనిస్తూ ఎక్స్పెరిమెంట్లు చేయాలి. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, నువ్వు ఏదైనా పని చేయి, దాని తాలూకా పర్యవసానం నీకు అనవసరం అని చెప్పేసి. అంటే కర్మ చేయి, దాని తాలూకా ఫలితాన్ని ఆశించుకో అని. కర్మ చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ వెళ్తే దాని ఫలితం ఏంటనేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే నిర్భయంగా ఆనందంగా ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళావో అప్పుడు ఆ ఎనర్జీ నీ సొంతమవుతుంది. అదే విజయ పరంపరలో వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పటికప్పుడు ఆ విజయ పరంపరలో వెళ్ళాలంటే దానికి కావలసిన తోడుని మనం యాడ్ చేసుకోవాలి. ఆ తోడు ఏంటంటే ధ్యానమే. జ్ఞానం ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి. ఇలాంటివి ఎన్నో విషయాల గురించి మనకి జ్ఞానము బోధపడుతుంది. ఆ విషయాల తాలూకా జ్ఞానంతో మన జీవితాన్ని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక ఎవరి వయసు ఎంత వయసు అయితే అన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తూ ఉండేటట్లయితే మీరు జీవితంలో ఎన్నో అద్భుతాలను సాధించగలుగుతారు. ఆ అద్భుతం ఏంటంటే మీరే అద్భుతం. మీరు చేసిన ప్రతి పనికి కూడా ఫలితం మీరే అనుభవిస్తారు. ఆ అనుభవమే జ్ఞానము. కాబట్టి మీరు ఎంత అనుభవాలు పుట్టగా తయారవుతారో అంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, అంత జ్ఞానాన్ని విశ్వ కళ్యాణానికి తోడ్పడతారు, అంత జ్ఞానాన్ని విశ్వ కళ్యాణానికి ఇస్తూ మీరు ఆనందంగా ఉంటారు. విశ్వానికి కూడా ఎంతోమంది జనాలకి ఆనందాన్ని అందించిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మెడిటేషన్ అనేది తప్పనిసరిగా చేయండి. మీకు ధ్యానం ఎలా చేయాలో మొదటి వీడియోల్లో పెట్టడం జరిగింది. 108 క్లాసులు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందు ఉంటున్నాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితాల్ని ఈ మాటలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఒకసారి జాగ్రత్తగా వినండి, ధ్యానం చేయండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.